చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇతనే ఋగ్వేద. చూస్తున్నారు కదా ఋగ్వేద ఎలా ఉన్నాడో చూడొచ్చు, చూసుకోండి. యజుర్వేద చూస్తున్నారు కదా. కృష్ణ సామవేద, అధర్వణ వేద చూస్తున్నారు కదా. స్నానం చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు, ఆ బట్టలను ఎత్తుకుపోయి అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు బట్టలు ఇవ్వని అడుగుతున్నాడు. చూడండి, వాళ్ళు స్నానం చేసి చూసేవాడికి ఆ బట్టలను ఎత్తుకొని పోయి అక్కడ వేసుకొని కూర్చున్నాడు. ఏడుగురు 1 1 2 3 4 5 6 7 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే వశిష్ఠ ముని ఆశ్రమం. ఆశ్రమం పదండి అమ్మా, పదా. తీసిన తీసింది మళ్ళా తీసింది పా. అశ్వమేధ యాగం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. రాముడి రాజ్యంలో కరువు రావడంతో ఈ యాగం అశ్వయాగం చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. తలకు పాము పెట్టుకొని మంచిగా పడుకున్నాడు. వాళ్ళు కాళ్ళు ఒత్తుతారు, మా ఆయన చూస్తాడు. చూడండి బొట్టు పెట్టుకున్నాడు. చూడ మా ఆయనకు అన్ని గువ్వలు కావాలి. గువ్వలి అదే ఇక్కడ మెట్లు కూడా రావడం జరిగింది. చాలా బాగున్నాడు. చూడండి, మేము ఎండలా చూడండి, ఘోరమైన ఎండ. పద్మావతి అమ్మవారు ఎంత చాలా మంచిగా కూర్చున్నారు. చూడండి, మేమైతే ఎండలో తిరుగుతాను. చూడండి ఫ్రెండ్స్, వరాహ నరసింహస్వామి రూపం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే వరాహ నరసింహస్వామి రూపం చూస్తున్నారు కదా.
భ్రమరాంబ శ్రీశైల భ్రమరాంబిక దేవి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన శ్రీశైలంలో కొలువు తీరిన భ్రమరాంబిక దేవిని కూడా మీరు చూడవచ్చు. ఇక్కడనైతే వచ్చినట్టుగా ఉంది అన్నపూర్ణ దేవి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అందరికీ అన్నం పెట్టేది. మహానందీశ్వరుడు చూస్తున్నారు కదా నంద్యాల. మనం అక్కడికి కూడా వెళ్ళాం. నాగార్జున సాగర్లో ఉండేటువంటి బుద్ధ విగ్రహం చూడవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పానకాల నరసింహస్వామి అట. వరసిద్ధి వినాయకుడు ఫ్రెండ్స్ కాణిపాక. ఎలుక సత్యనారాయణ స్వామి అన్నారం. చూస్తున్నారు కదా ఇతనే అన్నారంలో ఉండే సత్యనారాయణ స్వామి. సత్యం కోసం కొట్లాడే స్వామి. పదండి చూడండి ఫ్రెండ్స్ యమధర్మరాజు ఇక్కడ ఉన్నాడు. యములు చిత్రగుప్తుడు చూడండి. బ్రహ్మలోకానికి మనం రావడం అయితే జరిగింది.